రాజంపేటకు చెందిన కంకణాల ప్రసాద్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన కుటుంబీకుడి సహాయంతో ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ ప్రతి నెల 5,000 వరకు ఖర్చు అవుతుందని ఆర్థికంగా ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు తన సమస్యను విన్నవించుకోగా తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి జీజీహెచ్ అధికారులకు ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీనిపై వెంటనే స్పందించిన జీజీహెచ్ వైద్య అధికారులు పీజీఆర్ఎస్ ముగింపు సమయానికి 80,000 రూపాయల విలువైన ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ సమకూర్చడంతో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా కంకణాల ప్రసాద్ కుటుంబీకులకు ఆక్సిజన్ కన్సన్ట్రేటర్ అందజేశారు. కంకణాల ప్రసాద్ అండి, నా పేరు వేసమ్మ అండి. 5 సంవత్సరాల నుంచి గుండె జబ్బుతో గుండు, లివర్, ఊపిరితిత్తులు, కిడ్నీ కూడా పాడైంది అన్నారండి. బయట ఎన్నో హాస్పిటల్కి తిప్పానండి, తగ్గలేదండి. ఒకసారి ఇలా సీరియస్ అయిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే అందులో 4 రోజులు ఉన్నానండి. 4 రోజులు ఉన్నాక ఆక్సిజన్ మీద అయితేనే ఉండగలడు, ఆక్సిజన్ లేకపోతే ఏమైపోతాడో కూడా తెలియదు, ఏ టైంలో ఎలా ఉంటాడో తెలియదు. మీరు ఆక్సిజన్ మిషన్ తెచ్చుకుని ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారండి. ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటే ఆక్సిజన్ మిషన్ ఎక్కడ ఇస్తారో మాకు తెలియదు మేడం అంటే డాక్టర్ అమ్మగారు ఆక్సిజన్ వాళ్ళకి ఫోన్ చేసి ఆ మిషన్ వచ్చినా సాయం చేసి మందులు కూడా బయట మందులే తెచ్చారండి. నెలకు 10,000 రూపాయలు మందులకు అవుతుందండి. మా స్థామత సరిపోవట్లేదండి. కలెక్టర్ అమ్మగారు మాకు ఏమన్నా సహాయం చేస్తారేమని వచ్చామండి. మిషన్ ఇస్తామని చెప్పారండి. అసలు పెన్షన్ అయితే రాదన్నారండి. పెన్షన్ కంకణాల ప్రసాద్ అండి. వయసు 50 సంవత్సరాలు. నెలకు 10,000 అవుతుంది సార్. 10,000 ఎక్కువ అవుతుందండి. రోడ్ల స్వర్ణమని అండి, ఆయన మా నాన్నగారండి. ఆయనకి హార్ట్ కంప్లైంట్, లివర్ కంప్లైంట్ ఉందండి. ఆయనకైతే మేము 3,500 ఎట్టి మిషన్ తెచ్చుకుంటామండి. ఆయనకి ఆక్సిజన్ అందకపోతే ఉండరని చెప్పారు. మేము జీజీహెచ్లో చూపించుకున్నాము. వాళ్ళు అయితే మిషన్ బయట నుంచి తెచ్చుకోవాలి అంటే 3,500 ఎట్టి మేము తెచ్చుకున్నాము. 4,500 ఎట్టేమో మాకు మందులు ఖర్చు అవుతుంది. నెలకి ఇటు వచ్చి 10,000 పైన అయిపోతుంది మా నాన్నగారికి. వాళ్ళకైతే ఆర్థిక పరిస్థితి అసలు బాగోలేదండి. నాకు 2 అన్నీళ్ళు ఉన్నారండి. ఒకళ్ళైతే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారండి. మా పెద్ద అన్ని మాత్రం వాళ్ళ ఆవిడ చనిపోయింది. మా నాన్న వాళ్ళతో ఉంటాడు. వాళ్ళకైతే ఆర్థికంగా అసలు ఏం బాగాలేదండి. వాళ్ళ కోసం కొంచెం ఆలోచించి వాళ్ళకి ఏమన్నా మీరు సహాయం చేస్తారని చెప్పి అడుగుతున్నాను. నెలకు 10,000 పైన అవుతుంది. కలెక్టర్ గారు అయితే మిషన్ అయితే ఇవ్వగలము, పెన్షన్ అవ్వదు అని చెప్పారండి. పెన్షన్ అయితే వాటికి సంబంధించి అవ్వదని చెప్పారండి.